నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ మళ్ళీ మనమే, ఆసియా కప్లో పాక్పై భారత్ ఘన విజయం. ఎన్ని వికెట్ల తేడాతో గెలిచింది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్ చూద్దాం. ఆసియా కప్లో భారత్కు తిరుగులేదు. జోరును కొనసాగిస్తూ సూర్యసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మరోసారి ఓడించింది. తొలి మ్యాచ్లో చాలా తేలిగ్గా పాక్ను చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్లో కాస్త శ్రమించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫీల్డింగ్లో భారత్ తడబడకపోయి ఉంటే ప్రత్యర్థి అంత స్కోర్ చేసేది కాదు. మొత్తానికి ఎట్టకేలకైతే విజయం అయితే సాధించారు. రెండోసారి కూడా ఆసియా కప్లో పాక్పై భారత్ రెండోసారి ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక మనం మాట్లాడుకోవాల్సింది దీని గురించి. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చి, ప్రతి ఇంటా పండగ, జిఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.50 లక్షల కోట్ల ఆదాయం అంటూ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ డబ్బుతో కలల్ని నెరవేర్చుకోవటం సులభం. స్వదేశీకి పూర్వవైభవం తీసుకురావాలి. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జిఎస్టీ ఐటీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో కొంత డబ్బు సేవ్ చేసుకోవడానికి అవుతుంది. అది వాళ్ళ కళల్ని, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, ఆ డబ్బుతో వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి కదా, అవి కూడా తీర్చుకునే అవకాశం, అంటే కళల్ని నెరవేర్చుకోవడం సులభం అవుతుంది. అంటే ఒక 10 రూపాయలు సంపాదించాము అంటే కనీసం ఒక 2 రూపాయలు సేవ్ చేసుకున్నా దాన్ని ఏదో ఒక దానికి ఉపయోగించుకుంటారు మధ్యతరగతి వాళ్ళు. సో వాళ్ళకి వెసులుబాటు ఉండేటట్టుగా మేము జిఎస్టీ కానీ ఐటీ తగ్గింపులు కానీ చేశాము అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జిఎస్టీ స్లాబులు తగ్గి నియమ నిబంధనలు మరింత సరళతరం అయినందున మన లఘు కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుంది. పన్ను తగ్గి విక్రయాలు పెరగటం వల్ల రెట్టింపు లాభం వస్తుంది. అందుకే అత్యుత్తమమైన వస్తువులను తయారు చేసి భారత్ పేరు ప్రఖ్యాతలను ఇనుమడింప చేయాలి. అంటే జిఎస్టీ స్లాబ్లు అవి తగ్గాయి కాబట్టి నియమ నిబంధనలు కూడా కొంచెం సరళతరం చేశారు కాబట్టి పరిశ్రమలు అవి కొంచెం పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అప్పుడు ఏంటంటే మన వస్తువుల్ని మనం తయారు చేసుకోవడానికి వీలుంటుంది. అప్పుడు భారత పేరు ప్రఖ్యాతలు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకొకసారి చూద్దాం ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి దీని మీద అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడం, జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఈ ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోనాంజా లభించినట్లయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.50 లక్షల కోట్లు ఆదా కానున్నాయన్నారు. దీనివల్ల వారు తమ కలలను నెరవేర్చుకోవటం మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో, ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జిఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ఆయన ఆదివారం జాతిని ఉద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. అంటే ఈ రోజు నుంచి దేని మీదైతే జిఎస్టీ రేట్లు తగ్గాయో దానివల్ల ఎంత లాభం, ఎవరికి లాభం, ఏం చేయొచ్చు ఆ లాభంతో అనే దాని మీద ఒక 20 నిమిషాలు అయితే జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. ఇంకా ఏమేమి అన్నారు అనేది ఒకసారి చూద్దాం. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుంది కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. ఒకటే చెప్పారు, దువ్వెన దగ్గర నుంచి మన సొంత తయారీనే అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే, మనం ఏ విధంగా ఒక వస్తువును మనం ఎంత క్వాలిటీగా మనం దాన్ని తయారు చేస్తే దాని గురించి 10 మందికి తెలుస్తుంది, దాన్ని కొనే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మీరు కనుక ఫాలో అయితే, అంటే ఈ జిఎస్టీ స్లాబ్లు అవి తగ్గాయి కాబట్టి మీరు ఇటువంటి ఆత్మనిర్భర్ భారత్ ద్వారా అంటే ఏంటి, మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మనకి ఆత్మనిర్భరత ద్వారా మన భారత్లో అన్నీ తయారు చేసుకోవాలి, అది కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా నెక్స్ట్, నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు ఉత్సవం. అయితే జిఎస్టీ తగ్గింది, ఏ వస్తువుల మీద తగ్గింది ఏంటి అనేది కూడా గతంలో చెప్పుకున్నాం. సో అదైతే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొకటి,
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు. అయితే 29న పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ రోజు నుంచి అయితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే 29వ తారీఖు మాత్రం పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు గారు ప్రభుత్వం తరపున సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే ఈ రోజు నుంచి ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కనీసం 18 లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేశారు. 18 లక్షల మంది భక్తులు ఈసారి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అన్నారు. అలాగే 11 రోజుల్లో 11 రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతిసారి 9 అవతారాలు. ఈసారి ఏమిటంటే తిథి పొడిగింపు అన్నట్టుగా తిథికి సంబంధించి సమయం అనేది ఎక్కువగా ఉన్నందువల్ల దాన్ని సవరణ చేయడానికి 11 రూపాయలు, ఈసారి 11 రూపాయల్లో అమ్మవారు దర్శనమిస్తారు. 11 అవతారాలు ఉంటాయి అన్నట్టుగా తెలుస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది వేడుకల నిర్వహణలో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్లు ఆలయ ఈవో వికే సీనా నాయక్ తెలిపారు. దసరా 2025 యాప్ను అందుబాటులోకి తెచ్చామని భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే వీళ్ళు బాగా చేసాము మేము ఏర్పాట్లు అని అన్నాం. ప్రతిదాన్ని స్వామివారిని ఏ విధంగా వాడుకున్నారో సేమ్ ఇప్పుడు ఎలా వాడుకుంటున్నారంటే, నిన్నే ఆయన పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చేసారు. అప్పుడే నిన్నే వచ్చి మా హయాంలో అమ్మవారికి అది చేసాము, భక్తులకి ఇది చేసాము అది చేసాము అని చెప్పి అప్పుడే మొదలు పెట్టేశారు. అక్కడేమో కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో ఏం జరిగినా సరే ఏదో హైలైట్ పాయింట్. ఇప్పుడేమో ఇప్పుడు అమ్మవారి సంబంధించి అవతారాలు ఈరోజే స్టార్ట్. అసలు ఏం ఏర్పాట్లు చేయలేదు, మా హయాంలో అలా చేసాం ఇలా చేసాం అంటున్నారు. మరి వాళ్ళ హయాంలో ఏం మిస్ అయ్యాయి ఏంటి అనేది ఆ టాపిక్ అయితే తీసుకురాలేదు, కానీ ఏం జరిగిందో కూడా చెప్పలేదు. కానీ ఈసారి అయితే ఏర్పాట్లు సరిగ్గా లేవని ఆయన ముందే క్లారిటీగా పాపం చెప్పేశారు, నిన్నే చెప్పేశారు ముందుగానే. అయితే ఈరోజు అలంకారం ఏంటో చూద్దాం. నేటి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఈ నెల 30లోగా ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండండి, రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ సూచన. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఏమున్నాయి ఏంటి అనేది హెడ్లైన్స్ ఇచ్చారు. ఇదొకటి. నెక్స్ట్, వాట్సాప్ గవర్నెన్స్ కొత్త ఆలోచన. నేడు రేపు విశాఖలో ఈ గవర్నెన్స్పై జాతీయ సదస్సు అయితే ఈరోజు రేపు విశాఖపట్నంలో జరుగుతుందన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాం. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల కీలక ప్రకటన. తీవ్రంగా వ్యతిరేకించిన ఇజ్రాయెల్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపలే ఉన్నాయి. నెక్స్ట్, ఆక్వాపై మరో పిడుగు. భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికాలో బిల్లు. ఇండియా ష్రింప్ యాక్టును ప్రవేశపెట్టిన సెనేటర్లు. నెక్స్ట్, ట్రంప్కి సంబంధించిన ఇంకొక వార్త ఉంది, అదేంటో కూడా చూద్దాం. $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు. ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి ఈ వార్తకు సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. ఇక్కడ మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఈ ఒక్కసారి కడితే సరిపోతుంది అనే వాళ్ళకి కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు ఆందోళన చెందక్కర్లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకేమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కదా. అసలు ఈ రోజు తీసుకునే టాపిక్ ఏంటి అంటే, శాసనసభలో నేడు వ్యవసాయంపై చర్చ. అసెంబ్లీలో సోమవారం వ్యవసాయంపై లఘు చర్చ జరగనుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ అనుసూచిత
కులాల బిల్లు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ అబ్కారీ బిల్లుల్ని సభలో ప్రవేశపెడతారు. ఏం జరుగుతుంది ఏంటనే డీటెయిల్స్ ఇచ్చారు. శాసన మండలిలో జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇస్తారు. ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతాయి, మండలిలో ఏం జరుగుతాయి అనే దాని మీద అయితే డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేం ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అయితే ఈనాడుకు పేపర్కు సంబంధించిన డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అయితే ఇవే. నెక్స్ట్ ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారో కూడా ఒకసారి చూద్దాం. ఇక సాక్షి పేపర్కి వస్తే మొత్తం యాడ్సే. సాక్షి పేపర్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగట్లా. నెక్స్ట్ ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే స్వతంత్ర దేశంగా పాలస్తీనా. రెండు మాత్రం, ఒకటేమో స్పోర్ట్స్కు సంబంధించింది, దేశానికి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన 2 వార్తలు ఇచ్చారు. స్వతంత్ర దేశంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకున్నాయి. వివరాలు దీనికి సంబంధించి ఎందుకు తీసుకున్నారు, ఏంటి నిర్ణయాలు అనే దాని మీద పూర్తి క్లారిటీగా తెలుసుకోవాలంటే వివరాలు పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి స్పోర్ట్స్కు సంబంధించి మళ్ళీ చితక్కొట్టి ఆసియా కప్ టోర్నీలో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే టీమిండియా అయితే రెండోసారి కూడా విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ పాపం చెప్పుకోవడానికి కూడా ఏమి లేవు, ఏమో పాపం ఏమి కూడా మొత్తం పేపర్ అంతా యాడ్ చేసి సరిపోయింది. యూరియా యాతన ఇదొకటి పట్టుకుంటున్నారు, మెడికల్ కాలేజ్ ఒకటి, యూరియా ఒకటి. నెక్స్ట్ ఏమన్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. యూరియా యాతన ఇది హెడ్లైన్, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారా ఏంటో చూద్దాం. ఒక్క కట్ట కోసం క్యూ లైన్లో రైతన్నల పడిగాపులు. అయితే ఇది సబ్ హెడ్లైన్, దీనికి సంబంధించి ఇంకా ఇచ్చారు, అవేంటో కూడా ఒకసారి చూద్దాం. ఆత్మగౌరవాన్ని దిగమింగుకొని రోజంతా అగచాట్లు, ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో ఖర్చులు తడిసి మోపెడు, పెట్టుబడి సాయం అందక మద్దతు ధర లేక విలవిల. మరి వాళ్ళు చెప్పింది పాజిటివా నెగిటివా అని మీరు క్షేత్రస్థాయిలో అధికారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జనంలోకి ప్రజల్లోకి వెళితేనే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాస్తవా అవాస్తవా. ఇక్కడ వీళ్ళు చెప్పారు కదా అని వీళ్ళని మనం తిట్టుకుంటే సరిపోదు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక ఇష్యూని బయటికి రైజ్ చేస్తే ముందు ఇది రాంగ్ అని మనం వాళ్ళని అనటానికి లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తే కానీ వాళ్ళు చెప్పేది వాస్తవమా లేకపోతే అవాస్తవమా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వరి, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, చీని అన్నిటి దుస్థితి అదే. భరోసా కల్పించాల్సిన సర్కారు దిక్కులు చూస్తున్న వైనం. అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీనికైతే కంపల్సరీ అధికారులు అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నెగిటివ్ చెప్తున్నారా పాజిటివ్ చెప్తున్నారా అనే దానికన్నా వాళ్ళు చెప్పిన దాని మీద నిజమా అబద్ధమా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ అన్నదాతకు ఎన్నడూ చూడని దుస్థితి, 15 నెలల్లో అప్పుల పాలై 300 మంది రైతన్నల బలవన్మరణాలు. ఒక్కరికి పరిహారం చెల్లించి ఆదుకొని కూటమి సర్కారు. వాళ్ళు చెల్లించలేదు అంటున్నారు, ఇది వాస్తవమా కాదన్నది మీరు బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇచ్చారు, ఇంతటితో ఆపలా, ఇంకా చాలా ఇచ్చారు, అదేంటో కూడా ఒకసారి చూద్దాం. డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. అయితే సబ్ హెడ్లైన్స్ కొన్ని ఉన్నాయిగా, ఏంటో చూద్దాం. ఉచిత పంటల బీమా లేదు, బీమా పరిహారం ఎగవేత, కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు, ఆర్బీకేలు సచివాలయాలు నిర్వీర్యం, వైఎస్ఆర్సీపీ హయాంలో ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతు ముంగిటకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు సరఫరా, సీఎం యాప్ మార్కెట్ జోక్యంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో నాడు రైతులకు నిశ్చింత. వాళ్ళు ఏం చేశారో చెప్పుకుంటే ఇప్పుడు ఏం చేయట్లేదు, ఏం చెయ్యలేదు అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేయలేదు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అధికారులకి ఉంది, ప్రభుత్వానికి ఉంది. నిజమా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అంత టాపిక్స్ ఏమి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టూర్స్ గురించి మొదలుపెట్టారు వార్త, అదేమిటి అనేది ఒకసారి చూద్దాం. ఎక్కే విమానం, దిగే విమానం, ఎక్కడం ఏంటో దిగడం ఏంటో ఒకసారి ఎక్కిన వాళ్ళు దిగకుండా ఉండరుగా, కానీ ఏంటో ఒకసారి చూద్దాం. 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కు రాకపోకలు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది అదే దారి. ఓహో, దీని మీద ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు? 70 సార్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది డీటెయిల్స్ ఇక చాలా రాసేసి ఉంటారు,
రామాయణం భారతం మొత్తం మిక్స్డ్గా మొత్తం రాసేసి ఉంటారు. పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అసలు ఏం రాశారు ఏంటి ఇప్పుడు అన్నీ చదువుకుంటుంటే మనకు సమయం లేదు కాబట్టి హెడ్లైన్స్ వరకు చెప్పుకుందాం. సాక్షిలో ఎందుకంటే చాలా బాగా రాస్తారు కదా, అన్నీ మిక్స్ చేసి రాస్తారు కాబట్టి పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 2కి వెళ్ళండి. ఎక్కే విమానం దిగే విమానం ఓకే, మరి వాళ్ళు తిరిగినప్పుడు వార్తలు రావు. నెక్స్ట్ మిడిల్ క్లాస్కు మెలోడీ. దీనికి జిఎస్టీకి సంబంధించి దేని మీద అయితే జిఎస్టీ తగ్గిందో అదన్నీ కూడా ఈ రోజు నుంచి వర్తించనున్నాయి. దీని మీద ఒక 20 నిమిషాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి నిన్న ప్రసంగించారు. దీని మీద సాక్షిలో ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది కాస్త ఒకసారి చూద్దాం. నేటి నుంచే జిఎస్టీ 2.0 మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా, చాలా ఆదా అని ఆయన చెబుతుంటే వీళ్ళకి కాస్త ఆదా. 5%, 18%, 40%, ఇకపై ఈ 3 స్లాబులు. కిరాణా సరుకులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5%లోకి, ఔషధాలు, వైద్య సంబంధ పరికరాలపైన పన్ను తగ్గింపు. ఇది దేని మీద ఇచ్చారు అనేది వీళ్ళు ఇచ్చారు. బీమా పాలసీ ప్రీమియంలపై పూర్తిగా పన్ను మినహాయింపు. కుటుంబాన్ని బట్టి నెలకు 1700 నుంచి 2200 మిగిలే ఛాన్స్. నెలకు వచ్చి ఒక 1700 నుంచి 2200 రూపాయల వరకు అయితే వాళ్ళు తీసుకునే వస్తువుల మీద మొత్తం టోటల్గా తీసుకుంటే అంత మిగులుతాయి అని చెప్తున్నారు. మిగిలే ఛాన్స్ అయితే ఉంది అని. సిమెంట్ సహా నిర్మాణ సామాగ్రిపై తగ్గింపు. రోడ్లపైకి మరిన్ని చిన్న కార్లు, 40%లోకి సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా. నెక్స్ట్ జిఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత. ప్రధాని మోదీ జిఎస్టీ సంస్కరణల వల్ల ఏమిటో అవుతుందంటే ఆత్మనిర్భరత అనేది కలుగుతుంది అని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అదేంటో కూడా ఒకసారి చూద్దాం. $1,00,000 కొత్త దరఖాస్తులకే, అది కూడా ఒక్కసారి మాత్రమే. రెన్యువల్స్కు పాత రుసుమే. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. లోపల పేజీలో ఇచ్చారు పేజ్ నెంబర్ 6లో. ఇక సాక్షి పేపర్లో చెప్పుకోవడానికి మెయిన్ పేపర్లో పాపం ఏమీ లేవు. అసెంబ్లీలో మొన్న వాళ్ళు ఏం చర్చించారు ఏంటి దాని మీద వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే అసలు అసెంబ్లీలో మనం చర్చించారు కదా, దాని గురించి ఇవ్వచ్చు కదా. అసలు అసెంబ్లీకి సంబంధించిన ఒక్కది కూడా లేదు ఇక్కడ. అంటే ప్రజల సమస్యల మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది ఇదివరకు ప్రతిపక్ష హోదాలో ఉన్నా లేదా విపక్ష హోదాలో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన పేపర్లు వాటిలో కంపల్సరీ వాళ్ళని విమర్శిస్తూనో లేకపోతే వాళ్ళని పొగడర్లే కానీ విమర్శిస్తూ ఏదో ఒకటి అసెంబ్లీలో ఇలా అన్నారు, అలా చేశారు, ఇలా అన్నారు, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. కనీసం అది కూడా లేదు. అంటే వాళ్ళు ప్రజలకి ప్రజా సమస్యలు పరిష్కరించే కాదు కానీ చర్చించుకునే అసెంబ్లీకి అంటే విలువ ఇవ్వట్లేదు, అంటే ప్రజలకి విలువ ఇవ్వనట్టే అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. మనకు చాలామంది అసలు అసెంబ్లీకి సంబంధించిన వార్త లేకపోవడం ఏంటి అసలు విచిత్రం. కాకపోతే ఇది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాబట్టి ఇచ్చారు, లేకపోతే పాపం ఇది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అసలు ఏమున్నాయి వార్త. నెక్స్ట్ వాళ్ళకి ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గెలిచారు, అన్నీ కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఆ కూడగట్టుకున్న వాటికి సంబంధించిన విషయాల్లో నిమగ్నమై ఉన్నారు. ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనే ఆలోచనలో లేరు పాపం వాళ్ళు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి తీసుకుందాం. దాంట్లో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఫస్ట్ అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. ఇంద్రకీలాద్రికి దసరా శోభ. నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. విద్యుత్ వెలుగుల్లో దుర్గమ్మ ఆలయం. నిజంగా అమ్మవారిని చూడాలంటే నిజంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గరికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వెళ్తే నిజంగా అక్కడున్న వాతావరణం కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి వీలు చూసుకొని వీలు ఉంటే వెళ్ళిరండి. నిజంగా అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి. నెక్స్ట్ జిఎస్టీ జోష్. నేటి నుంచే పన్నుల తగ్గింపు అమలు. దీనికి సంబంధించి హెడ్లైన్స్ అయితే జిఎస్టీకి సంబంధించి హెడ్లైన్స్ ఇవి ఇచ్చారు. ఇక సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాం. నేటి నుంచి జిఎస్టీ ఉత్సవం ప్రారంభం కాబోతోంది. దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోంది. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ. కాలం మారుతున్న కొద్దీ దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం. అందుకే జిఎస్టీ 2.0ను ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది పలికామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి నిన్న జిఎస్టీ సంస్కరణల గురించి 20 నిమిషాల పాటు ప్రసంగించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఉన్నది ఏంటో చూద్దాం. భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు. నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు.
ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు ఎంతెంత తగ్గాయి ఏంటి అనేది ప్రకటించాయి. ఈ రోజు నుంచి పక్కాగా తెలిసిపోతుంది దేని మీద ఎంతెంత తగ్గింది ఏంటి అనేది. తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత, ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు, దసరా నవరాత్రి ప్రారంభం రోజే సంబరాలు. ₹1 తగ్గిందంటే పేద మధ్యతరగతి ప్రజలకి ఒక రకంగా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. నెక్స్ట్, నవశకం ఆరంభం, నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం. జీఎస్టీ 2.0తో పేద మధ్యతరగతికి డబుల్ బొనాన్జా. కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భరత, వేగంగా దేశాభివృద్ధి. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సందేశం. స్వదేశీ ఉత్పత్తులు అంటే మన దేశంలో తయారు చేసిన వాటికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు మాత్రమే ఆత్మనిర్భరత అనేది సాకారం అవుతుంది అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్, రాష్ట్రంలో అమల్లోకి కొత్త స్లాబులు, దీనికి సంబంధించింది. పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట, తెలుగులో జీఎస్టీ 2.0 సంస్కరణల ఉత్తర్వులు. 11 జీవోల బుక్లెట్ను ఆవిష్కరించిన బాబు. కొత్త విధానంపై అధికారులతో సీఎం సమీక్ష. ఈ విధానంకి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. అది దాంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. జీఎస్టీ విధానంలో కొత్త అధ్యాయం మొదలైంది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ కేంద్రం ప్రకటించిన సంస్కరణలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. 2017 నుంచి 4 స్లాబ్లను అమలు చేస్తుండగా జీఎస్టీ కౌన్సిల్ వాటిని 2కు కుదించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 22 నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రజల దైనందిన జీవితంలో వినియోగించే అనేక వస్తువులపై పూర్తిగా పన్ను మినహాయింపు లభించనుంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 12% స్లాబుల పరిధిలో ఉన్న 99% వస్తువులు 5% పరిధిలోకి వచ్చాయి. 12% ఉన్నాయి, 5%లోకి వచ్చాయి అన్నట్టుగా తెలుస్తోంది. అటు ఉత్పత్తిదారులు, వ్యాపారులు, ఇటు వినియోగదారులకు భారీ ఊరట కల్పించే జీఎస్టీ సంస్కరణలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పన్నుల విధానాన్ని ప్రజలు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా జీఎస్టీ 2.0కు సంబంధించిన వివరాలన్నీ కూడా మిగతావి 12వ పేజీలో ఉన్నాయి. అసలు దేని మీద ఎంతవరకు లాభం ఏంటి అనేది ఆల్రెడీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రాలకు కూడా సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సంస్కరణలు దేని మీద తగ్గాయి అనేది తీసుకొచ్చిందో ఆగస్టు 15 నుంచి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, ప్రజలకి తెలియాలి ఈ విషయాలపై అని చెప్పి అప్పటి నుంచే చెప్పింది. నెక్స్ట్, మెయిన్ వార్త భారతి గారి ఫోటో ఉంది, ఏంటో చూద్దాం. అనుకున్నదే అవుతోంది, ఏమనుకున్నారు ఒకసారి చూద్దాం. వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు. ఇన్నాళ్లు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతుంది. ఎప్పటి నుంచో సమీక్ష దగ్గరగా ఉండే వాళ్ళందరినీ పిలిపించుకొని అసలు ఎవరేం చేస్తున్నారు ఏంటని సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడటం మానేశారు. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు, చావులకు వెళ్ళడం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం. అవంటే పెళ్లిళ్ళు, చావులు అనేది ఇక అప్పుడప్పుడే కదా. అసెంబ్లీ ఏముంది, 5 ఏళ్ళు జరుగుతూనే ఉంటుంది, వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరు పట్టించుకోరు అనే ధీమా. మరోవైపు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్టుపై రకరకాల వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా ఉన్న డీటెయిల్స్ అవి కూడా చూద్దాం. బరిలోకి భారతి అనే టైటిల్తో వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా, లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ భారతి ఎంట్రీ మాత్రం ఖరారైపోయింది. ఇప్పుడు ఈ భారతి గారి ఎంట్రీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మొన్న వైఎస్ షర్మిలారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి వారసత్వం ఎవరు అంటే నా కుమారుడు రాజారెడ్డి మాత్రమే, ఎవరూ లేరు. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉంది, ఎవరు ఉంటారు, ఎవరు జైలుకి వెళ్తారు, ఎవరు అత్తారింటికి వెళ్తారు ఏంటి అనేది ఎవరికి తెలీదు. ఒకవేళ అలా జరిగితే అప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశంతో
ఆల్రెడీ వాళ్ళ కొడుకుని ఇండైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవిడి పేరు బయటకు వచ్చింది. అదేంటి ఆయన లేకపోతే నేనున్నానుగా, ఒకప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిలారెడ్డి గారు నడిపించలేదా, ఇప్పుడు నేను నడిపిస్తా అన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా, జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు, కొన్నాళ్లుగా చాప కింద నీరులా వ్యవహారం, భారత్ ఎంట్రీపై పార్టీలో కలకలం. నెక్స్ట్ దీనికి సంబంధించి కొంచెం మ్యాటర్ ఇచ్చారు, ఆ మ్యాటర్ కూడా ఏంటో చూద్దాం. వైసీపీ అధ్యక్షులు జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాకపోతే చాలామంది ప్రత్యక్షంగా దూరంగా ఉన్నారు, కానీ జగన్ గారు చెప్పేది కూడా ఆమె రాసిన స్క్రిప్టే అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. అందులో వాస్తవం ఎంత ఎవరికి తెలీదు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడటం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2012లో జగన్ అరెస్ట్ అయినప్పుడు 2019 ఎన్నికల సమయంలో మాత్రం ఆమె సొంతగడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందులలో బంధువర్గం, పార్టీ ముఖ్య నేతలతో ఎప్పుడన్నా ఒకసారి మాట కలిపేవారు. మిగతా బిజినెస్ వ్యవహారాలు తప్ప రాజకీయాల గురించి ఆమె పార్టీ నేతలతో చర్చించిన దాఖలా లేవు. ఎందుకు, ఆయన ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేసినా భారతి గారు చెప్పిందే చేస్తారన్నది మాత్రం తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం ఇచ్చారు అన్నది చూద్దాం. H1B రుసుము ఒక్కసారే, దీనికి సంబంధించి ఈ హెడ్లైన్కి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. కొత్త వీసాదారులకు మాత్రమే, కొత్త వాళ్ళకు మాత్రమే ఈ రుసుము ఉంటుంది. ప్రస్తుత వీసాదారులకు వర్తించదు. రెన్యువల్స్ కూడా రుసుము ఉండదు. H1B వీసాదారులు అమెరికా నుంచి రాకపోకలు సాగించవచ్చు. $1,00,000 ఫీజుపై శ్వేత సౌధం వివరణ, భారతీయులకు అత్యవసర హెల్ప్ లైన్. వాళ్ళకి దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. హెల్ప్ లైన్ అయితే కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. భారత్ చుట్టూ అమెరికా వచ్చు, ఇక అదే పని కదా. మన దేశాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా వరుస పరిణామాలు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. నెక్స్ట్ అమెరికా టికెట్ల ధర పెరుగుదల, ఓ భారీ కుట్ర, విమాన సీట్లను బ్లాక్ చేసి కృత్రిమ డిమాండ్ సృష్టించిన మాగా 4chan, భారతీయుల్ని అడ్డుకునేందుకు పన్నాగం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై నేడు భారత్ అమెరికా చర్చలు. ఈ వాణిజ్యానికి సంబంధించి ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ 70 ఏళ్లుగా వాళ్ళు చేస్తే రైటు, మేం చేస్తే తప్ప, ఈవీఎంల హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖ వ్యాఖ్యలు. ఏం వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. 70 సంవత్సరాలుగా వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు, అప్పుడేం కాలేదు, మేం చేస్తే తప్పుగా అనిపిస్తోంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదులిచ్చారు. వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు, మరి మేము గెలిస్తే మాత్రం ఈవీఎంల హ్యాకా, ఇదేంటి న్యాయం అని ఆవిడ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చారు, ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్, రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు, రాజ్నాథ్ సింగ్. ఇప్పుడు ఆయన దింపాల్సిన అవసరం ఏముందో, ఎన్ని సంస్కరణలు తీసుకొస్తుంటే ఆయన ఎంతసేపు ఆయన రిటైర్మెంట్, అదొక వార్త మళ్ళీ. నెక్స్ట్ 2.5 రెట్లు పెరిగిన ఖర్చు, జీతాలు పెన్షన్లు రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతం, వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగిన వ్యయం, మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం, వీటికి రాయితీలు గ్రాంట్లు అదనం, కాగ్ తాజా నివేదికలో వెల్లడి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పాక్కు సూపర్ పంచ్, ఆసియా కప్ సూపర్ 4లో 6 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం, 172 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్. బ్యాటింగ్లో అదరగొట్టిన అభిషేక్ గిల్ తిలక్, మొత్తానికి రెండోసారి కూడా అయితే విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలాగో ఇక్కడ బతుకమ్మ అలా కదా, దీనికి సంబంధించి చూద్దాం. ఒక్కేసి పువ్వేసి సందమామ హెడ్లైన్. దీనికి సంబంధించి ఓరుగల్లు వేదికగా బతుకమ్మ సంబరాలు షురు, తొలి రోజు 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.
ఇదేంటి, దీని అంతకు సంబంధించి హెడ్లైన్స్ ఇవి. ఇక సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అన్నది కూడా ఈ వార్తకు సంబంధించి చూద్దాం. అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర సర్కారు, హాజరైన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క. బతుకమ్మ ఆడి ఆడబిడ్డల్లో ఉత్సాహం నింపిన కొండా సురేఖ, సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ ప్రారంభం. నిన్నటి నుంచి అయితే పూల పండుగ బతుకమ్మ వేడుకలు నిన్నటి నుంచి ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. పేద మధ్యతరగతికి జిఎస్టీ పండుగ. ఇయాల్టి నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్లు అమలవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి సంబంధించి వాళ్ళు సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో కూడా ఒకసారి చూద్దాం. 12 లక్షల దాకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినాం. పేదలకు ఇది డబుల్ బొనాన్జా. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులే కొనండి. మేడ్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తివంతం అవుతుంది. జిఎస్టీ సంస్కరణలతో దేశాభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మరింత ఊతం. ఆత్మనిర్భర్ భారత్కు రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని పిలుపు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇదంతా కేంద్రం ఒకటే తీసుకుంటే సరిపోదు, రాష్ట్రాలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, పాక్ను మళ్ళీ పడగొట్టిండ్రు. 6 వికెట్ల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ. నిన్న టీమిండియా పాకిస్తాన్పై క్రికెట్ దాంట్లో విజయం సాధించింది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, 7 యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ ఇవ్వాలి. ఇప్పటి వరకు తాను 7 యుద్ధాలు ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు, అందరు ఇస్తారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, సర్కార్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం అయితే డిజిటల్ స్క్రీన్లు కాలేజీలకు ఏర్పాటు చేయాలనింది. అయితే దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, కర్ణాటకలో ఓట్ చోరీపై సిట్ విచారణకు ఆదేశించిన సిద్ధు సర్కార్. అళందులో ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు. ఆయన చేసిన ఆరోపణల మీద సిట్ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్, ఇంకోటి, స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల్లో రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 3 రోజుల్లో రిజర్వేషన్లు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది రావాలన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి చూద్దాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్. నెక్స్ట్ మంత్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని 3 రోజుల్లో తీసుకురావాలి, దానికి సంబంధించి పూర్తి అన్నట్టుగా తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం. ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యి డిస్కస్ చేసే అవకాశం. అక్టోబర్ మొదటి వారంలో లేదంటే 2వ వారంలో షెడ్యూల్. ఇప్పటికే 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం. భూసేకరణ పరిహారం చెల్లింపునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్ఓసికి నేడు ఛత్తీస్గఢ్ వెళ్లనున్న మంత్రి ఉత్తమ్. నెక్స్ట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్, పేదల పేరుతో పెద్దల కబ్జా. దీనికి సంబంధించి హెడ్లైన్, అంటే హైడ్రాకి సంబంధించిన వార్త ఒకటి ఉంది, దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇది. అయితే సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటి కూడా ఒకసారి చూద్దాం. 300 ఎకరాలను కాపాడిన హైడ్రా. 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్. గాజుల రామారంలో ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి ఎసరు. 300 ఎకరాల్లో లేఅవుట్లు, ఫ్లాట్లు, షెడ్లు. ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి ఆక్రమణ జరిగిందని తేల్చిన హైడ్రా కలెక్టర్. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటిని కూల్చామని ప్రకటన. మళ్ళీ దీని మీద ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో వాళ్ళు క్లియర్గా కూడా ఇవ్వటం జరిగింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటిని కూల్చామని ప్రకటన. సో ఇది ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అలాగే వెలుగుకు సంబంధించిన పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.